మ్యూజిక్ ఆరెంజ్ రా. పడకే పిల్ల నువ్వు మన ఒంటికి పడదే లవ్వు గవ్వు లవ్వంటేనే గుండెల్లో గ్యాస్ స్టవ్ హ్యాపీగా నన్ను ఇట్ట ఉండనివ్వు లవ్ చెయ్యరా ప్లీజ్ లవ్ చెయ్యరా నీ హార్ట్లోన పెట్టి నన్ను లవ్ చెయ్యరా బాబు లవ్ చెయ్యరా నా లైఫ్ లోకి వచ్చి నువ్వు లైఫ్ వెయ్యరా Together you'll be just fine. Throw your hands up in the air and say, come on, party with us now. పొద్దున్నే లేవగానే ఫోన్ల మీద ఫోన్ వస్తుంటాయి నాకొచ్చే SMS-లు లక్షల్లోనే ఉంటుంటాయి నాకుంది అంత క్రేజు నీకేంటి ఎంత ఫోజు పని పాట లేనోళ్ళంతా నీకే లైన్ వేస్తుంటారేమో వాళ్ళమ్మ బాబులు బాగా సొమ్ములు ఎనకేసుంచారేమో అది కానే కాదు లవ్వు బానంటారమ్మ కొవ్వు ఓరి దేవుడా బీడి గుండె లోపల లవ్ ఛానల్ ఏదోలాగా ఓపెన్ చేయరా ఓరి నాయనా నీకు దండం పెడతారా ప్రేమంటే సెంటు కాదు పెద్ద పెంటరా Give those to me now, and you my boy. Come on, you love me right now. కళ్ళల్లో కళ్ళే పెట్టి లవ్ ఆడేస్తే బాగుంటది నా ఫేస్ చూసావంటే ప్రేమించేయాలనిపిస్తది నేనేమో ఎంత గ్రేట్ చెయ్యొద్దు ఇంకా లేటు కళ్ళల్లో కళ్ళే పెడితే కళ్ళ కలకలు వస్తాయేమో కొంగెనకే తిరిగానంటే కెరియర్ మొత్తం ఖల్లాసేమో నాకెందుకింత రిస్క్ నా వల్ల కాదు ఇష్క్ బుజ్జగించిన బుర్రకెక్కదేంటిరా ఇంత బలుపుగా నేను చూడలేదురా ఆడపిల్లవా బుద్ధియ పిల్లవా ఇట్ట తగులుకున్నా వెంటే చూయింగ్ నువ్వా నయన కన పడకే పిల్ల నువ్వు మన ఒంటికి పడదే లవ్వు గవ్వు లవ్వంటేనే గుండెల్లో గ్యాస్ స్టవ్ హ్యాపీగా నన్ను ఇట్ట ఉండనివ్వు లవ్ చెయ్యరా ప్లీజ్ లవ్ చెయ్యరా నీ హార్ట్లోన పెట్టి నన్ను లవ్ చెయ్యరా బాబు లవ్ చెయ్యరా నా లైఫ్ లోకి వచ్చి నువ్వు లైఫ్ వెయ్యరా ఇలా అయిపోయినేంటి బో వీటితో జాగ్రత్తగా ఉండాలి ఎట్లా జరిగింది తెలీదండి. ఈరోజు పొద్దునే ఫోన్ వచ్చింది. మా అంచనా ప్రకారం 5 days క్రితమే మర్డర్ అయి ఉండాలి. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చారు. ఏందన్నా ఆలోచిస్తున్నావు?
వీడు పోయి 5 దినాలైందంటే గదే రోజుగా మాచిరాజు గారి దగ్గర నుంచి వీడు నాకు ఫోన్ చేసిండు. అంటే వీడు మన మనిషి అని వానికి ఎరకైపోయింది. కానీ గా దినం చచ్చింది వీడా గా డాన్సీన్ గాడా అనే డౌట్ కొడుతూనే ఉన్నది. గా డాన్సీన్ గాని గురించి ఎంక్వైరీ చేయరు. వాని కుటుంబం, వాని దోస్తులు, వాని జాతకం మొత్తం నాకు కావాలి. హే దీప్స్, ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోమని చెప్పాను. ఇంకా టూర్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఏంటప్పుడే? నువ్వు మరీ ఎక్కువగా ఫీల్ అవ్వద్దు. ఈరోజు నా బర్త్డే పార్టీకి పిలవడానికి ఫోన్ చేశాను. విష్ యూ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఈరోజు బీర్ కానిక్ రెస్టారెంట్ లో పార్టీ, షార్ప్ ఎయిర్ క్లబ్. ఫ్రెండ్షిప్ కొద్దేగా. ఆఫ్ కోర్స్. బాయ్. నీ బర్త్డే November 6th కదే. ఈ రోజు చేసుకుంటే నీకేమైనా ప్రాబ్లమా? నో. ఇంతకీ నీ ప్లాన్ ఏంటే? టూర్ కి వెళ్లేలోపు ఆ సీను గారిని కంట్రోల్లో పెట్టాలి. అందుకే ఈ పార్టీ ప్లాన్. ఎక్కడికి? ఎక్కడికేంటి? వాళ్ళని పార్టీకి రమ్మన్నావు కదా. ఓ అదా, మనం వెళ్ళట్లేదు. మరి వాళ్ళని ఎందుకు పిలిచావు? కావాలనే పిలిచాను బేబీ. ఇప్పుడు ఏం చెప్తావు? అసలు ఎత్తితేనే కదా చెప్పడానికి. నీ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు దీపు. ఇగ్నోర్. సైకాలజీలో ఫస్ట్ చాప్టర్. మనం ఎంత ఇగ్నోర్ చేస్తే వాడి ఈగో అంత హర్ట్ అవుతుంది. అప్పుడు అప్పర్ హ్యాండ్ మనదవుతుంది. గాట్ ఇట్? ఇగ్నోర్. పోనీ మమ్మల్ని వెళ్ళమంటావా? బర్త్డే ఎవరిది? నీది కదా. మూసుకో. గుడ్ నైట్. గర్ల్, డిడ్ యు సీ దిస్? 20 మిస్డ్ కాల్స్. పాపం రాత్రంతా వెయిట్ చేస్తుంటాడు. నాకు కావాల్సింది అదే బేబ్. ఫెంటాస్టిక్. వాళ్ళే ఏంటారు. ఇప్పుడు ఏం చెప్తావు? సారీ చెప్తాను. యు బ్యాడ్. yes. ఎక్కడున్నారు? ఎవరు లేరే. యాక్చువల్లీ యు నో. సారీ దీప్తి గారు, ఐఎమ్ వెరీ సారీ. సారీ. సారీ? మీరెందుకు సారీ చెప్తున్నారు? తప్పు చేసిన వాళ్ళు సారీ చెప్పాలి కదండి. ఎరా రామ్స్, మన ఊర్లో అయితే చెప్తారు కదా. మీరేం తప్పు చేశారు? మీరు ఎంతో ప్రేమగా పార్టీకి పిలిచారు. రాకపోవడం తప్పే కదండి. రాలేదా? అంటే అర్జెంట్ గా లొకేషన్ పర్మిషన్ కోసం వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయం మీకు చెప్తామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తరే. మీరు బాగా హర్ట్ అయినట్టున్నారు. లేదు లేదు. అబద్ధాలు చెప్పకండి. లేదంటారండి, మీ మొహం చూస్తేనే అర్థం అవుతుంది. ఏం ప్రియ గారు? ఎరా రామ్స్, మాడిపోయిన వంకాయ మొహంలో ఉంది. లేదు లేదు. ఓకే, చిల్. రేపు మార్నింగ్ 10 o'clock మన టూర్ కి బయలుదేరుతున్నాం. ఇదిగో మీ టికెట్. 1 minute. ఓకే. మీ ఫ్రెండ్ బాగా సెన్సిటివ్ అనుకుంటాను. అవునవును. నీ అమ్మ సిగ్గులేదా నీకు? ప్రతిసారి ఓడిపోతున్నావు ఇడియట్. దీపు, థింక్. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ టు ఎ బ్యూటిఫుల్ గర్ల్. మీరు కూడా మాతో పాటు స్విస్ ట్రిప్ కి వస్తున్నారు. మధ్యలో నేనెందుకు? మధ్యలో ఏంటండి? ఇదంతా మీతోనేగా మొదలైంది. పోట్ రామ్స్, ఆవిడ కార్ అయితే మీరు కీయండి. ఆవిడ రాకపోయినా పర్వాలేదు, మీరు రాకపోతే ఈ ట్రిప్ క్యాన్సల్. సర్లేండి. మా ముందు ఏడిస్తే బెట్టగా ఉంటుందని బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడిసి వస్తున్నారా? మిస్టర్ సీను, నేను ఈ టూర్ కి రావాలంటే ఒక కండిషన్. ఏంటో? నా ఫ్రెండ్ వస్తేనే నేను వస్తా, లేదంటే ఈ టూర్ క్యాన్సిల్. నాకు ఆల్రెడీ టికెట్ ఇచ్చేశారు. టుమారో మార్నింగ్ 10 o'clock బర్న్ స్టేషన్. అండ్ a small gift for you. Bye. నిన్న 2 గంటల సేపు వెయిట్ చేయించారు కదా మనల్ని. నువ్వు సరి చెప్తావు వాళ్ళకి. దొంగ మొహంది. సైకాలజీ చదివి మన మీదే ఉపయోగించాలనుకుంటుంది. దీనికి తెలదు. సైకాలజీ సైకిల్ తొక్కినట్టు తొక్కేస్తాం. बुजुर्गों ने कहा कि पैरों पे अपने खड़े होकर दिखलाओ, फिर ये जमाना तुम्हारा है. వాహ్ అంటే ఏంట్రా? నాకు కూడా తెలుదురా. ఇప్పుడు పెద్దనా అన్నాడు, ఇప్పుడు నేను అంటున్నాను. పండగ. నీ సీట్ నెంబర్ ఇది బేబ్స్. పర్లేదు, అతని పక్కన కూర్చుంటే అతుక్కుపోతానని భయంగా ఉంది. కమ్ హియర్. మావాడు మ్యాన్ కదండి, మ్యాగ్నెట్. గుంజేస్తాడు అంతే. కరెక్ట్. దా కూర్చో. బేబ్స్, బెట్ క్యాన్సిలా? దూరంగా ఉంటున్నావు. నో వే బేబ్స్. సైకాలజీలో సెకండ్ చాప్టర్ ఓపెన్ చేశారు. అవాయిడ్. ఈ ట్రిప్ అయ్యేలోపు వాడే వచ్చి అతుక్కుంటాడు.